పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం మారుమూల గిరిజన నయా పంచాయతీ పరిధిలో దేరుపాడు అనే గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామూర్తి కొమరాడ మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ 35 కుటుంబాలు గిరిజన ప్రజలు జీవిస్తున్నారని, ఈ గ్రామంలో గిరిజన సంక్షేమ ప్రభుత్వ పాఠశాల పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో నుండి గతంలో ప్రారంభించడం జరిగిందని, దీనికి సంబంధించి ఈ గ్రామంలో 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు సుమారు 25 మంది విద్యార్థులు ఈ గ్రామంలో చదువుతున్నారని అన్నారు. ఇలాంటి సందర్భంలో వేసవి సెలవులు అనంతరం ఓపెనింగ్ రోజు టీచర్ ఆదినారాయణ వచ్చి 5గురు పిల్లలను జాయిన్ చేసుకొని బదిలీపై వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంతవరకు ఏ ఉపాధ్యాయుడు మా గ్రామానికి రాకపోవడంతో గిరిజన విద్యార్థులు చదువు లేక గ్రామం చుట్టూ కొండ ప్రాంతం చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని గ్రామానికి చెందింది. అలాగే గ్రామానికి ఏ అధికారి కూడా సందర్శించిన పరిస్థితి లేదని, కాబట్టి వెంటనే ఈ గ్రామానికి ఉపాధ్యాయుని నియమించాలని కోరారు. పనులు అయిపోతున్నాయి. వచ్చే కూడా కొంచెం మర్చిపోతున్నారు. మాకు ఒక టీచర్ ఎలా చెప్పాలని కోరుకుంటున్నాము. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొమరాడ మండలం నయా పంచాయతీ దేరుపాడు గ్రామం అండి. అది మారుమూల గిరిజన గ్రామం. ఆ గ్రామంలో సుమారు 35 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. దీనికి సంబంధించి పార్వతీపురం ఐటీడీఏ సంబంధించి గిరిజన సంక్షేమ ప్రభుత్వ పాఠశాల అనేది నియమించారు. ఈ పాఠశాలలో కొంతవరకు 30 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు చదువుతున్న నేపథ్యంలో వేసవికాలం వచ్చిన నేపథ్యంలో వేసవికాలం అయిపోయిన తర్వాత స్కూల్ సెలవులు అయిపోయిన తర్వాత రివోకింగ్ రోజు ఒక మేసర్ వచ్చారు. ఆయన వచ్చి ఒక 4గురు జాయిన్ చేసి వెళ్ళిపోయారు తప్ప ఇంతవరకు ఒక్క మేసర్ కూడా రాని పరిస్థితి ఉంది. ఆయన బదిలీపై వెళ్ళిపోయారని చెప్పారని చెప్పి ఆ ఊరికి సంబంధించి ముసిరి ఎమరక శ్రీనివాసరావు, ఎమరక తవిటమ్మ అనే వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ఇన్ని రోజులుగా ఆ స్కూల్కి ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల ఆ గిరిజన విద్యార్థులు గ్రామంలో తిరుగుతో పాటు కొండ ప్రాంతంలో తిరిగి పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో విద్యార్థులు ఒక పక్క విద్యార్థులకు చదువు లేక ఇంకొక పక్క ఏమవుతారనే బాధతో ఈరోజు గిరిజన విద్యార్థులు ఉండే పరిస్థితి ఉంది. అలాగే కొమరాడ మండలం పూడేసి పంచాయతీ గుమ్మడంగి గ్రామంలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ స్కూల్ లేదు, రహదారి సౌకర్యం లేదు. గత సోమవారం ఆ గ్రామానికి చెందిన ఆరిక నాగేశ్వరరావుతో పాటు ఆ గ్రామ ప్రజలందరం కలిసి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వెంటనే పీఓ గారు డీడీ మేడం గారితో సంప్రదించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. డీడీ మేడం గారికి మేము స్వయంగా 20 మంది విద్యార్థులు కూడా పేర్లు రాసి ఇచ్చాము. ఈ డీడీ మేడం గారు డీఈతో మాట్లాడుతామని చెప్పారు. ఏదేమైనా ఇంతవరకు 10 రోజులు అవుతున్న మనం తెలియజేసి 8 రోజులు అవుతున్న ఇంతవరకు ఆ గ్రామానికి ఎవరు కూడా సందర్శించిన పరిస్థితి ఉంది. ఈరోజు కోట్లాది డబ్బులు ఐటీడీఏ నుండి గిరిజన అభివృద్ధి కోసం, గిరిజన విద్య కోసం మరి చదువు ఖర్చు పెడుతున్నామని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు మరి ఆ 2 గ్రామాల పరిస్థితి ఏంటి? దేరుపాడు గ్రామంలో స్కూల్ ఉంది, ఉపాధ్యాయులు లేక పిల్లలు తిరుగుతున్నారు. అక్కడ 20 మంది విద్యార్థులు ఉన్నారు, స్కూల్ లేక ఉపాధ్యాయ లేక పిల్లలు తిరుగుతున్నారు. మరి ఇలాగైతే మరి గిరిజనులకి మరి ఐటీడీ భరోసా ఏదని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఈ 2 గ్రామాలకి ఉపాధ్యాయులు వెంటనే నియమించాలి. ఆ గ్రామాల్లో ఉన్న విద్యార్థులకు అన్ని విధాలుగా విద్య అందించి భరోసా కల్పించాలని కోరుతున్నాం. లేనియర్ల అటు దేరుపాడు ఇటు గుమ్మడింగి గ్రామ ప్రజల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి భవిష్యత్తులో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా ఐటీడీ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.